వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొందరు నీచుల గురించి చూసిన ప్రతిసారి ఆవేశం, ఆక్రోశం చాలా వస్తాయి. ముఖ్యంగా ధర్మానికి, దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడుతుంటే వాడిని గూబ మీద నుంచి గట్టి కొట్టాలనిపిస్తుంది. కానీ చట్టాలని మన చేతుల్లోకి తీసుకోకూడదు అని అనిపించినా మరి ఇలాంటి వీడియోలు వైరల్గా మారినప్పుడు ఇలాంటి వ్యక్తులను గుర్తించడం కష్టమా? ఇలాంటి వాళ్ళను గుర్తించి ఎందుకు యాక్షన్ తీసుకోరు అధికారులు? ఎందుకు వదిలేస్తారు అనిపిస్తుంది. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ ఫలాలను అనుభవిస్తూ, ఈ దేశంలో రిజర్వేషన్లు పొందుతూ భారతదేశాన్ని, వందే మాత్రాన్ని పదే పదే అవమానించడం కొందరు మూర్ఖులకు అలవాటుగా మారింది. ఈ వీడియో చూపిస్తాను, చూడండి. इसी देश के लिए वंदे मातरम आप नहीं बोलेंगे? इसी देश में पैदा हुए हैं। इससे गंदे मातरम से क्या हिंदू हो जाएंगे? गंदे मातरम पहले आप क्यों कह रहे हैं? वंदे कहने नहीं आ रहा आपको? नहीं, हम तो नहीं आते। वंदे कहिएगा, वंदे। देखिए इन लोगों की मानसिकता कैसे होती है, ये दर्शक डिसाइड करेंगे। वंदे मातरम इनसे नहीं कहा जा रहा है, गंदे मातरम की। एक बार नहीं, 4 बार ये कह रहे हैं वंदे मातरम के। गंदे मातरम क्यों कह रहे हैं? वंदे मातरम बोलिए। जी हमें क्या पता करना। फिर से गंदे बोल रहे हैं। गंदे क्यों बोल रहे हैं? हमें क्या मालूम तो क्या हो गया। इसी देश के लिए वंदे मातरम आप नहीं बोलेंगे? इसी देश में पैदा हुए हैं। इससे गंदे मातरम से क्या हिंदू हो जाएंगे? गंदे मातरम पहले आप क्यों कह रहे हैं? वंदे कहने नहीं आ रहा आपको? नहीं, हम तो नहीं आते। वंदे कहिएगा, वंदे। देखिए इन लोगों की मानसिकता कैसे होती है, ये दर्शक डिसाइड करेंगे। वंदे मातरम इनसे नहीं कहा जा रहा है, गंदे मातरम की। एक बार नहीं, 4 बार ये कह रहे हैं वंदे मातरम के। गंदे मातरम क्यों कह रहे हैं? वंदे मातरम बोलिए। जी हमें क्या पता करना। फिर से गंदे बोल रहे हैं। ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు మనుషులేనా, భారతదేశ పౌరులేనా అనిపిస్తోంది. ఇది బులంద్షహర్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒక ఛానల్ తీసుకుంటున్న పబ్లిక్ బైట్లోది. వందే మాత్రం అని అంటే గందే మాత్రం అంటాడు. నేను గనక అక్కడ ఉంటే ఫస్ట్ వాడి చెంప మీద కొట్టి మాట్లాడేదాన్ని. ఎందుకంటే ఈ దేశాన్ని అవమానించేవాడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదు. వీళ్ళకి ఏం తక్కువ చేశారు? భారతదేశం ఏం తక్కువ చేసింది? వందే మాత్రం అనడానికి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? భరతమాతను కొనియాడడానికి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? రిజర్వేషన్లని, ఎంతమంది పిల్లల్ని కన్నా ఉచిత చదువులని, ఉచిత వైద్యం అని, ఉచిత రేషన్ అని, మైనారిటీ ఫలాలని, వర్క్ పేరిట ఏమంటారు, ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక వసతులను వీళ్ళకు కల్పిస్తుంటే తిన్న దరక్క పందుల్లాగా మెక్కి కూర్చొని ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎంత బలుపు వీడికి, ఎంత కొండకావరం. పాపం అప్పటికే ఆ అమ్మాయి సరిచేయడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా వాడు గందే మాత్రం అంటూ దేశాన్ని అవమానించే సాహసం చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి టైంలో అనిపిస్తుంది ఇదేమన్నా ఎమర్జెన్సీ టైమా అని. చుట్టుపక్కన వాళ్ళని చూస్తే కూడా చాలా అసహ్యం వేసింది. దేశాన్ని అవమానించి వాడు మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు చూడు. ఇలాంటి పౌరులు భారతదేశంలోనే ఉంటారేమో, మరే దేశంలో కనబడరేమో. తల్లి పాలు దాగి రొమ్ము మీద దన్నే మూర్ఖులు, సిగ్గులేని కొందరు జాతి. వీళ్ళు మారరు. ఇలాంటి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేయడమే సరైన చికిత్స. ఇది యూపీలో జరిగింది. అయినా కూడా వీడి మీద ఎలాంటి యాక్షన్ జరిగిందో నాకు తెలియదు. కానీ అక్కడున్న పోలీస్ వ్యవస్థ మీద, అధికారుల మీద, ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని నిలువున చీలుస్తారని, ఇంకొకసారి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడేలాగా చేస్తారని నమ్ముతున్నా. వీడికి శిక్ష పడాలని కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.